నిన్ను మోసం చేసేవాడు ఆత్మీయుడు అనే ముసుగు వేసుకుని వచ్చాడు. వాడు తోడేలు స్వభావం, కానీ గొర్రె చర్మము కప్పుకుని వచ్చాడు. సంఘమా, మీరు జాగ్రత్తగా వినండి, మెలకువ కలిగి వినండి. మీ జీవితాలను నాశనం చేయటానికి, నీ అభివృద్ధిని అడ్డగించటానికి, నీ ఎదుగుదలను నరికివేయటానికి అపవాది అయిన సాతానుడు తోడేలులాగా రాడు, సింహములాగా కాదు. వాడు ఎలా వస్తాడో తెలుసా? గొర్రె చర్మము కప్పుకుని నీ వంటి వాడిగానే వస్తాడు. నీ ఉన్నట్టుగానే ఉంటాడు. నీవు ఎలా దేవునితో నడుస్తావో అలా నడుస్తున్నట్టుగానే అతడు నడుస్తాడు. నువ్వు దేవా 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 అని ఎన్ని మార్లు దేవుని పేరును ఉచ్చరిస్తావో వాడు కూడా అదే దేవుడి పేరును వాడుకుని దేవుడిని ఉచ్చరించి నిన్ను మోసం చేస్తాడు. ఈ రోజున అలాంటి గిబియోనీయులు క్రైస్తవ సమాజంలో చాలా మంది అవుతున్నారు. వారి హృదయము మోసపూరితమైనది. వారి ఆలోచన ఎదుటి వారిని ఎప్పుడు మోసం చేయాలా అని. డబ్బు కోసము పరితపించే వాళ్ళు, పేరు కోసం పరితపించే వాళ్ళు. ఏమండి, ఎవరిని పడేయాలా, ఎవరిని దూషించాలా, ఎవరిని వ్యతిరేకించాలా? ఈ రోజున మీరు యూట్యూబ్ లో చూడండి, అనేక మంది సేవకులను కించపరుస్తూ అవమానపరుస్తూ స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరు మళ్ళీ చెప్పండి? వాళ్ళల్లో పాస్టర్ అయ్యర్లు కూడా ఉన్నారు. మరలా అయ్యగారులు అని పేరు పెట్టుకున్న వాళ్ళే అనేక మంది సేవకులను విమర్శించేవారు ఉన్నారు. గిబియోనీల స్వభావం, వారు పబ్లిక్ గా తమ ఐడెంటిటీని రివీల్ చేయలేరు. అయ్యా మేము గిబియోనీయులము అని అన్నారనుకోండి, యెహోషువ దగ్గర ఏం చేస్తారు? యెహోషువ ఆయన కత్తి వారి మెడను ఛేదిస్తుంది, వారి తలను ఛేదిస్తుంది. ఈ రోజున చాలా మంది తమ నిజ గుర్తింపును మరుగు చేసుకుని అబద్ధమైన గుర్తింపుతో ప్రజలను మోసం చేసేవారు బయలుదేరారు. సంఘము మెలకువగా ఉండకపోతే, సంఘము ఆసక్తితో ప్రార్థన చేయటం మరిచిపోతే, సంఘము దేవుని వాక్యం అనే సత్యాన్ని తమ హృదయములో నింపుకోకపోతే చాలా త్వరగా నువ్వు ట్రాప్ చేయబడతావు. చాలా త్వరగా నిన్ను మోసం చేసేవాడి చేతికి నీ జుట్టును అందిస్తావు. యెహోషువ అప్పటికి అన్నాడు, అయ్యా మీరు ఇక్కడ వాళ్ళేనేమో. కాదండి, మేము నీ దాసును. ఇంకా ఎవరి పేరు వాడుకున్నారు వాళ్ళు? దేవుని పేరుని పెట్టుకుని వ్యాపారం చేసే వారికి శ్రమ. దేవుని పేరు పెట్టుకుని తోటి విశ్వాస జనాంగమును దోపిడీ చేసే వారికి శ్రమ. దేవుడి పేరు పెట్టుకుని సంఘాలను విచ్ఛిన్నం చేసే వారికి శ్రమ. దేవుడి పేరు పెట్టుకుని తమ స్వకీయ ఘనతను కోరే వారికి శ్రమ. వారు గిబియోనీల వంటి వారే, వారు గిబియోనీల ఆత్మ కలిగిన వారే.